కేటీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందు రాజకీయాల గురించి మాట్లాడితే తెలియదు కావచ్చు అనుకుందాం. 10 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత అర్థపర్థం లేకుండా మాట్లాడితే అది ఎందుకు మాట్లాడుతున్నా అని అడిగే అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలైన వర్గాల ప్రాతినిధ్యంకి సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నాడు. మేము 6 సీట్లు ఇచ్చినాం అట్లా ఇట్లా అని. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బలైన వర్గాల శాఖ మంత్రిగా, బలైన వర్గాల నాయకుడిగా ఒక సూటి ప్రశ్న. కేటీఆర్ గారు 23 ఏళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇయ్యాటి వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలైన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం. రైట్, ప్రాంతీయ పార్టీ మీరే యజమాని, మీరే అధ్యక్షులు, మాకే ఇబ్బంది లేదు. గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలైన వర్గాలకు సంబంధించి. లేదా ఈరోజు కూడా అధ్యక్ష పదవి, ప్రతిపక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, శాసన మండలి అధ్యక్ష పదవి, శాసన మండలి ప్రతిపక్ష పదవి, ఇట్లా ప్రతి పదవి ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులన్నింటిలో మీరే ఉండి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాను. ఇలా నిజంగా మీరు బలైన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే, నిజంగా మీరు బలైన వర్గాల మీద ప్రేమ చూపెట్టదలుచుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికలకు ముందు వరకు ఇవ్వండి బీసీలకు. అది ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అంతేకాదు, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలైన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీరు బలైన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు, ఖర్చు చేసిన నిధులు, బలైన వర్గాల సంక్షేమంగా మీరు ఏం చేసిరో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసినాం, జీవో ఇచ్చినాం, 150 కోట్ల విడుదల చేసినాం, ప్రక్రియ నడుస్తూ ఉంది. దాంతో పాటుగా 17 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు, విద్య, ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం.